హరే శ్రీకృష్ణ. ఆనందనిధి శ్రీకృష్ణ భగవాను ధనుర్మాస సందర్భంగా శ్రీకృష్ణుని మనం స్మరించుకోవడం అంటారు దీన్ని. ఈ గ్రంథ పారాయణ ద్వారా మనము శ్రీకృష్ణుని ప్రార్థించుకుంటాం. శ్రీకృష్ణుడు ఎదుట నిలిచి ఉన్నాడు కనుక అర్జునుడు అతనితో మాట్లాడగలిగాడని, తమ విషయంలో ప్రస్తుతం శ్రీకృష్ణుడు ఎదుట లేడని, అటువంటప్పుడు మార్గదర్శనం పొందటం ఎట్లా అని కొందరు వాదిస్తారు. కానీ అది యథార్థం కాదు. శ్రీకృష్ణుడు తన వాక్యాల రూపంలో, అంటే భగవద్గీత రూపంలో ఎదుటనే ఉన్నాడు. భారతదేశంలో భగవద్గీతపై లేదా శ్రీమద్ భాగవతంపై ప్రచారం చేసినప్పుడు పూలతో ఇతర పూజా సామాగ్రితో వాటిని పూజిస్తాం. సిక్కు మతంలో కూడా విగ్రహ పూజ లేనప్పటికీ గ్రంథ సాహెబ్ గ్రంథాన్ని పూజిస్తారు. బహుశా మీలో కొంతమందికి ఈ సిక్కు వర్గముతో పరిచయం ఉండే ఉంటుంది. వారు ఆ గ్రంథాన్ని పూజిస్తారు. అదేవిధంగా మహమ్మదీయులు ఖురాన్ను, క్రైస్తవులు బైబిల్ను ఆరాధిస్తారు. యేసుక్రీస్తు తన వాక్కుల ద్వారా ఉన్నాడనేది యథార్థం. శ్రీకృష్ణుడు కూడా తన వాక్కుల ద్వారా నిలిచి ఉన్నాడు. ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చే భగవంతుడు లేదా దైవకుమారుడు వంటి మహనీయులు భౌతిక జగత్తుచే కలుషితులు కాకుండా తమ ఆధ్యాత్మిక ఉనికిని నిలుపుకొని ఉంటారు. అదే వారి సర్వశక్తిమత్వం. భగవంతుడు సర్వశక్తిమంతుడని అనడం మనకు అలవాటే. కానీ సర్వశక్తిమత్వానికి అర్థం ఏమిటంటే భగవంతుడు తన నామానికి, గుణానికి, లీలలకు, ఉపదేశానికి అభిన్నుడు. కాబట్టి భగవద్గీత చర్చ అనేది సాక్షాత్తుగా శ్రీకృష్ణునితోనే చర్చించడంతో సమానం. శ్రీకృష్ణుడు మీ హృదయంలో ఆసీనుడై ఉన్నాడు. నా హృదయంలో కూడా ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేసేకర్జున తిష్టతి. భగవంతుడు ఎల్లరి హృదయాల్లో ఆసీనుడై ఉన్నాడు. అంటే భగవంతుడు మనకు దూరంగా లేడు, ఇక్కడే ఉన్నాడు. అతడు ఎంత మైత్రి కలవాడంటే నిరంతర జన్మలలో అతడు మనతో పాటే నిలిచి ఉంటాడు. ఎప్పుడూ మనం అతని వైపుకు మళ్ళుతామా అని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు ఎంతటి దయామయుడంటే మనము మర్చిపోయినా అతడు మనలను ఏనాడు మరువడు. కొడుకు తండ్రిని మరిచిన తండ్రి మాత్రము తన కొడుకును మర్చిపోడు. అదేవిధంగా సమస్తానికి, అందరికీ, సకల జీవులకు మూలజనకుడైన భగవంతుడు మనల్ని ఎవ్వరినీ విడిచిపెట్టడు. మనకు నానా రకాలైన దేహాలు ఉండొచ్చు, కానీ అవన్నీ చొక్కాలు, కోట్లు వంటివి. మన స్వరూపానికి వాటితో సంబంధం లేదు. మనం విశుద్ధాత్మ స్వరూపులము. ఆత్మ భగవదంశ 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. జీవశాస్త్రవేత్త కానీ, జన్యుశాస్త్రవేత్త కానీ ఇది ఖచ్చితంగా వాటిని గణించలేకపోయింది. ప్రామాణిక శాస్త్రాల నుండి మనకు ఈ సమాచారం లభిస్తున్నది. మానవులు 4 లక్షల రకాలుగా ఉన్నారు. మిగిలిన 80 లక్షలు ఇతర జీవజాతులు. కానీ ఈ జీవులందరూ, అంటే పశు, మానవుడు, పాము, చిల్లర దేవతలు ఎవరైనా సరే అందరూ నిజానికి తన సంతానమేనని దేవదేవుడైన శ్రీకృష్ణుడు అన్నాడు. తండ్రి బీజ ప్రదానం చేస్తాడు, తల్లి బీజాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు తల్లి దేహాన్ని అనుసరించి దేహం తయారవుతుంది. దేహం పూర్తిగా తయారు కాగానే బయటికి వచ్చేస్తుంది. అది పిల్లలు నుండో, కుక్కల నుండో లేదా మనిషి నుండో జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి పద్ధతి ఇదే. తండ్రి బీజ ప్రదానం చేస్తాడు. అప్పుడు తల్లి కడుపులో 2 రకాల ద్రవాలతో అది మిళితమవుతుంది. మొదటి రోజు అది గింజలాగా తయారవుతుంది. క్రమంగా అది పెరిగి పెద్దదవుతుంది. 2 చెవులు, 2 కాళ్ళు, నాసికారంధ్రాలు, నోరు, నాభి, జననాంగము, గుదము అనే 9 రంధ్రాలు ఏర్పడతాయి. పూర్వకర్మానుసారం మనిషి ఈ దేహాన్ని పొంది సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఇదే జన్మ మృత్యువుల విధానం. జీవితం ముగియగానే మనిషి మరణించి తిరిగి వేరొక తల్లి దేహంలో ప్రవేశిస్తాడు. అప్పుడు వేరొక దేహం బయటికి వస్తుంది. ఇదే పునర్జన్మ విధానం. చూడండి ఎంత చక్కగా చెప్పాడో శ్రీకృష్ణుడు మానవుల యొక్క ఉత్పత్తిని. మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భగవానుని మనసునందు నిలుపుకున్నామో మనకి వేరే ఇతర చింతనలు ఏవి రావు. ఆయన్ని స్మరించుకుందాం, ఆయన లీలలను పాడదాం, ఆయన లీలలను చదువుదాం. ఇదే ఆలోచనలో మన మనసు ఎప్పుడు తహతలాడుతూ ఉంటుంది. దాన్ని మనం పెంపొందించుకుంటే
మనకి ఈ జీవితం ఆనందంగా సాగుతుంది. హరే శ్రీకృష్ణ.